హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ స్పెషల్ బిస్కెట్ కేక్ తయారు చేసుకుందామండి. నేను ఐడెన్సిక్ బిస్కెట్స్ తీసుకున్నానండి. చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. మీరు ఏ బిస్కెట్స్ అయినా వాడుకోవచ్చండి. బిస్కెట్స్ పొడిలోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. 1 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా కలుపుకోవాలండి. షుగర్ వేయాల్సిన అవసరం లేదండి. మీకు కావలిస్తే 2 స్పూన్స్ షుగర్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని నెయ్యి రాసిన ఒక బౌల్లోకి వేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని దానిపైన కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ని పెట్టుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని మూత పెట్టుకొని 30 నిమిషాలు ఉడికించుకోవాలండి. 30 నిమిషాల తర్వాత నైఫ్తో చెక్ చేసుకొని నైఫ్ కేక్ అంటకుండా క్లీన్గా వచ్చేస్తే కేక్ ఉడికిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ బౌల్ పైన ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకొని తీసుకుంటే కేక్ రెడీ అండి. సింపుల్గా తయారు చేసుకొని బిస్కెట్ కేక్ రెడీ అండి. కేకు ఫ్లఫీగా చాలా బాగా వచ్చిందండి. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.